భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణం నందు మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్మికుల హక్కులకై పోరాటం కొనసాగిస్తామని పాల్వంచ వ్యాప్తంగా మేడే వేడుకలు నిర్వహించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే పూనంనేని సాంబశివరావు, జిల్లా కార్యదర్శి ఎస్కే సాబిర్ పాషా ఆధ్వర్యంలో సుమారు 60 జెండాలు ఎగురవేసి కార్మికులకు అండగా మేముంటామని తెలియజేసినారు. అందరికీ నమస్కారం. ఈరోజు మేడే 139వ మేడే సందర్భంగా పాల్వంచ గారిని పరిచయం కావాల్సిందిగా కోరుతూ, సమయం ఇంకా చాలా జెండా ఆవిష్కరణలు ఉన్నాయి, సమయం మన మధ్య లేదు కాబట్టి కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటూ మిగతా నాయకత్వాన్ని అందరినీ పరిచయం చేసిన విధంగా భావించవలసిందిగా కోరుతూ, ఇప్పుడు వర్ధిల్లాలి మేడే, వర్ధిల్లాలి మేడే, ఎర్ర జెండా, ఎర్ర జెండా, ఏఐటియుసి, ఏఐటియుసి, ఏఐటియుసి. ఆ కార్మిక న్యాయస్థానం ద్వారా 8 గంటల పని హక్కు ఆ రోజు మనకి లభించడం జరిగింది. అంటే అప్పుడు కొద్దిగా ఎక్కువ గంటలు మొత్తం మీద కార్మికుల హక్కులు గుర్తించారు. ఆ విధంగా దాని ప్రభావంతో సోవియట్ యూనియన్ కానీ ఇంకా అనేక దేశాల్లో కమ్యూనిస్టుల అధికారంలోకి కూడా రావడం జరిగింది. దాని ప్రభావంతో అధికారంలో రాకపోయినా భారతదేశం లాంటి దేశంలోనూ ఇంకా అనేక దేశాల్లోనూ కార్మిక చట్టాలు ఆ మేడే వల్లనే రావటం జరిగింది. ఇవాళ మనం అనుభవిస్తున్న ప్రతి చట్టం కూడా కార్మికుల హక్కుల మేడే పోరాట ఫలితం. మేడే కొరకు ప్రాణ త్యాగాలు చేసిన అమరజీవుల త్యాగాల ఫలితం ఇవాళ మనం అనుభవిస్తున్న ప్రతి హక్కు కూడా రావటం జరిగింది. అయితే మనం కోరుకున్న విధంగా కార్మిక రాజ్యం రాలేదు. కార్మికుడికి రాజ్యం వచ్చిన నాడే కార్మికులకు సంపూర్ణ న్యాయం లభిస్తుంది. మేడే సందర్భంగా కార్మిక జెండాలు ఎత్తుతాం, కానీ మేడే అయిపోయిన తర్వాత ఎన్నికలు వచ్చినప్పుడు అక్కడ పెట్టుబడిదారీ పార్టీలకు ఓట్లు వేస్తాం. ఇది మన దగ్గర జరుగుతున్న, దేశంలో జరుగుతున్న సంస్కృతి. నేను మీకు ఇవాళ నరేంద్ర మోడీ తెలియజేస్తున్నాను. సంతోషం, శుభాకాంక్షలు తెలియజేటువంటి ఏంటి, మేడే గౌరవించి కార్మిక వర్గానికి మేము అండగా ఉంటామని చెప్తాం కదా. మేడే ద్వారా ఏం హక్కులు వచ్చినాయో అవన్నీ లాగేయడానికి కాదు కదా. ఇవాళ నరేంద్ర మోడీ చేస్తుంది ఏంటి, మనకున్న చట్టాలన్నింటినీ బ్రిటిష్ వాళ్ళు కూడా ఇచ్చారు మేడే తర్వాత హక్కులు, చట్టాలన్నీ లాగేస్తున్నాడు. 4 చట్టాలు తీసుకొచ్చాడు. అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, మనిషిని చంపి చోటను చంపుతారు, రోడ్డు మీదకి వచ్చి పూలదండేసి సంతాపం తెలియజేస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా ఈ చట్టాలను చంపేటువంటి వాళ్ళు ఇవాళ మేడే శుభాకాంక్షలు అని చెబుతున్నారు. నేను అంటున్నాను, మేడేకి సంబంధించి ఎర్ర జెండాకి సంబంధించి అసలైన వారసులు ఎవరైనా ఉంటే అదంతా ఈ కార్మిక వర్గమే. ఈ కార్మిక వర్గ రక్త మాంసాన్ని పీలుస్తూ అదానీ అంబానీ లాంటి శక్తులను పెంచేటువంటి వాళ్ళు ఈ జెండా ముసుగులోనూ లేకపోతే ఈ కార్మిక మేడే ముసుగులోనూ మరింతగా మనం దోపిడీ చేస్తూ మన ఓట్లు సంపాదించడం కోసం వాళ్ళు పనిచేటువంటి కుట్రలు, అది మీరు గమనంలో తీసుకోవాలి. విత్తనం ఒకటైతే పండు మరొకటి రాదు. విత్తనం యాప విత్తనం అయితే యాపిల్ పండు రాదు. చట్టాలు మనకు వ్యతిరేకంగా చేస్తూ ఉంటే ఆ చట్టాల ప్రకారంగానే ఇవాళ ప్రభుత్వ ఉద్యోగాలు లేవు, ప్రభుత్వ రంగంలో కార్మికులు లేరు. అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులు పెడుతున్నారు. అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులు పెట్టడం అంటే అర్థం ఏంటి?
ఒక పర్మనెంట్ ఉద్యోగస్తులకు ఇచ్చే జీతంతో 4 5 పెట్టి శ్రమ దోపిడీ చేస్తున్నారు. ఇవాళ అంగన్వాడీ వాళ్ళు ఉన్నారు, ఉదయం సాయంత్రం చేయాల్సిందే. ఎంత ఇస్తారు? మా అయితే 10,000 ఇస్తారు. అది కూడా మన పోరాటాలు ఫలితం. అదేవిధంగా మధ్యాహ్న భోజనం ఉంది, వాడికి ఎంతో తక్కువ ఉంది. అంగన్వాడికి ఎంత ఇస్తున్నారు? 13,000. మధ్యాహ్న భోజనం 3,000. ఇంకోటి ఆశ 5,000. ఇదే జరిగేది. ఇంకా సింగరేణి, జన్కోన్ లాంటివి నష్టాలు వస్తున్నాయనే పేరుతో దీన్ని పూర్తిగా పర్మనెంట్ కార్మికులు తగ్గించేసి అవుట్ సోర్సింగ్ లేకపోతే కాంట్రాక్ట్ కార్మికులు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు పూర్తిగా. దాదాపు సింగరేణి అయితే 26,000-28,000 ఉన్నారు పర్మనెంట్ వాళ్ళు, వాళ్ళు కూడా తీసేస్తారు. అంటే ఇవన్నీ ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తున్నారు. ఎంత అన్యాయం అంటే మనకేం తెలవదు, కార్మికులకు అర్థం కాదు, పేదవాడికి అర్థం కాదు. మీ తరపున చెప్పేవాడికి అవకాశం ఇవ్వరు, మీ తరపున చెప్పేవాడిని గెలిపించరు. నేనేదో ఒకరిని గెలిపించాను, అందరూ నేను ధన్యవాదాలు. కానీ నా ఒక్కడితో శక్తి కాదు కదా, అది ఆడ ఓటింగ్ ఉంటుంది కదా, మన మెజార్టీ ఉండాలి కదా, మన సభ్యులు ఆడ ఉండాలి కదా. మన సభ్యులు ఉంటే రైతులకు ఉపయోగం, రైతు కూలీలకు ఉపయోగం, కార్మికులకు ఉపయోగం, చిన్న వ్యాపారస్తులకు ఉపయోగం. టోటల్గా ఇవాళ 90% సంపద 10% చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఆ చట్టాలను ఎవరు చేశారు? వాడు చేశారు. మీరేం చేస్తారు? మీరు వచ్చి బల్లలు గుద్దుతారు. ఎవరి మీద గుద్దేది? మీరు బల్లలు. ఎవరి మీద గుద్దేది? బల్లలు. మీకోసం పోరాటం చేసేవాడు మీద. అంటే చేసేవాడు కూడా పారిపోవాలి. ఈ గోల మాకు ఎందుకని, ఎందుకు ఈ కష్టం మనకు ఎందుకు అంటే కమ్యూనిస్ట్ పార్టీలో ఉండటమే త్యాగం, ఎర్ర జెండా పట్టుకుని ఉండటమే త్యాగం. అడవుల్లో ఉండేవాడు ఉంటూ మరింత త్యాగం చేస్తున్నాడు. అవన్నీ మనం ఒకప్పుడు చేసినవి, మన నుంచి చీలిన వాళ్ళు ఇవాళ మావోయిస్టులు చంపారేస్తున్నావు, మేడేకేం శుభాకాంక్షలు చెప్తావు. మావోయిస్టులు ఏమైనా ఉంటే వాడికి ఏమన్నా తప్పులు చేసి కేసులు పెట్టు, లేదా అర్బన్ నక్సలైట్ల పేరుతో లోపలేస్తావు. సాయిబాబు లాంటి వాళ్ళు చచ్చిపోతారు, జైల్లో చచ్చిపోయి దాదాపు బయటకు వచ్చిన చచ్చిపోయాడు. స్టాన్ స్వామి లాంటి వాళ్ళు జైల్లోనే చచ్చిపోయారు. అదేవిధంగా వరవరరావు ఇప్పుడు జైల్లోనే ఉన్నాడు, జైల్లోనే చచ్చిపోతాడు, ఇక బయటకు రారు. ఏదో పేరుతో అవసరాలిస్ట్ పేరు పెట్టిన. ఇటువంటి అన్యాయమైనటువంటి ప్రభుత్వాలు ఉంటే మరి కార్మికులకు చైతన్యం రాకుండా, పేద ప్రజలకు చైతన్యం రాకుండా ఈ దేశంలో అంతా బాగుందని మనం అనుకుంటాం. బాగానే ఉంటుంది, లెక్కలన్నీ పైన బాగుంటుంది. మేడి పండులో పైన చూడ ఏదో అంటారే, మేడి పండు చూడు మేలిమై ఉండు, మేడి పండు చూడ మేలిమై ఉండను, పొట్ట విప్పు చూడ పురుగులుండు. అది మన భారతదేశంలో ఉన్న పరిస్థితి. పైకి సంపద బాగుంది, ఈ సంపద ఎవరి చేతుల్లో ఉంది? కొద్దిమంది చేతుల్లో. మన పరిస్థితి ఏంటంటే చావకుండా బతకకుండా ఉండటం మన పరిస్థితి. మనమంటే మేము కొద్దిగా పర్లేదు, మీ అందరి తరపు సంగతి చెబుతున్నాను. చావకుండా బతకకుండా వాళ్ళు శ్రమ చేయాలి కదా. వాడికి బానిసలు కూడా కొద్దిగా వృత్తి తిండి పెట్టి బతికించేవాళ్ళు ఆ రోజుల్లో. వాళ్ళు శ్రమ చేయాలి కదా, అసలు తిండి పెట్టబోసి వస్తాడు కదా. అందుకని ఈ అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ కార్మికులు అనేది బానిసలు లాంటి ఉద్యోగాలు. పూర్తిగా బతకదు, పూర్తిగా చంపని. మీ ఆర్టిజన్లు అదే మీరు మార్చారంతే. మీ ఆర్టిజన్లు ఏదో బానిసత్వం. అందువల్ల అప్పుడేమో అది గొప్ప అనుకున్నాం. గొప్ప వరం పాల్మంచికి, మామూలు వరం కాదని. కొత్తగూడికి పెద్ద ఉపయోగం ఉండదు, పాల్మంచికి చాలా ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే చాలా ఇబ్బందులు చూస్తున్నారు. ఎలక్షన్లు లేవు, రిజిస్ట్రేషన్లు లేవు. నిన్న మీటింగ్ కూడా జరిగింది కదా భూభారతం. నెంబర్లు కూడా సాల్వ్ అవుతుంది, నెంబర్ లిస్ట్ తీసుకోవడం. అందువలన పాల్మంచికి అంతా మంచిగా జరగబోతున్న రోజులు వస్తున్నాయి. ఇది ఫ్రీ అయిపోతే, కార్పొరేషన్ అయిపోతే 1-2 పరిశ్రమలు కూడా ప్రయత్నం చేద్దాం. వారి ఈ బొగ్గు ఆధారితం లేకపోతే విద్యుత్ ఆధారితంగా పరిశ్రమల నిర్ణయం లాంచ్ చేస్తే, ఆ పరిశ్రమలు వస్తే అక్కడ కూడా 1000-2000 మంది ఉండేట్టుగా ఎన్ఎంటీసీని కొద్దిగా దాన్ని ఆధారంలో మనం సంపాదించుకుంటే కొంత పెరిగే విధంగా, ఆ విధంగా అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. ఆ విధంగా మీరు నన్ను నమ్మకంగా విశ్వాసం గెలిపించినందుకు నా వంతుగా శక్తి వచ్చి లేకుండా మీకు న్యాయం చేయడానికి
నేను కృషి చేస్తున్నాను తెలియజేస్తూ ఈ మేడే సందర్భాన్ని మరొకసారి మీ అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ పేదవాడి జెండా అది, పేదవాడి గుండె అది, పేదవాడి గుండె చప్పుడు మేడే నినాదం. ఇది మీరు గమనంలో పెట్టుకోమని కోరుతూ, ఇది ఎంత బలంగా ఉంటే మీ హక్కులు పరిరక్షించబడతాయి. అంతేందుకు మీ మున్సిపాలిటీకి మాత్రం ఏం జరుగుతుంది చెప్పండి. మున్సిపాలిటీకి 2 నెలలు 3 నెలలు జీతాలు రావట్లేదంట. 3 నెలలు ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కాదు నా పాయింట్. అందరూ డబ్బులు వెళ్ళిపోతున్నాయి, డబ్బులు ఎక్కడికో పోతాయి, మనకి మాత్రం ఎంత జీతాలు ఇస్తున్నారు మీరు? 9,000 16,000 జియో నెంబర్ది ఏళ్ళది. ఇది 22 కాదు, 22 జియో సెకండ్ వేళతో జియో ఏదే నెంబర్ ఉన్నాయి. సరే ఏదన్నా అడుగుతున్నాం అంటే 16,000 జీతమా, 15,000 16,000 జీతమా, పారిశుద్ధ్య కార్మికుల జీతమా? పారిశుద్ధ్య కార్మికులు లేకపోతే సమాజం ఉంటుందా? అంటే ఒకడికి మామూలుగా అయితే మీ సర్వీసులు బట్టి 50,000 60,000 70,000 మీకు రావాలి. దిగిపోయిన నాటికి కూడా వాళ్ళు టీచర్లు ఉన్నారు, దిగిపోయిన వాళ్ళకి కూడా వాళ్ళ కొన్ని పెన్షన్ అంత రావట్లేదు. మీకు పెన్షన్ వాళ్ళకి 56,000 వస్తుంది. JDMS ఇప్పుడు కాదు, ఇప్పుడు వాళ్ళకి అన్యాయం లేదు. అందువల్ల కమ్రేడ్స్ అన్ని అర్థం చేసుకోమని నేను కోరుతూ, ఇక నాకు సంబంధించి మీ పాల్వంచ ఇవాళ పాల్వంచకి సంబంధించి ఈ ఎర్రజెండా ఒక్కడిగా గెలవడంలో నిలబడటంలో మీరు అందించినటువంటి ప్రేమ, చూపించిన ప్రేమ, మీరు ఇచ్చిన సహకారం ఎప్పటికి మనవలేము. పార్టీలకి ఇచ్చేది చూడలేదు. మొన్న గెలిపిస్తే నేను నాకు తెలియకే ఏమన్నా ఎప్పుడన్నా ఇబ్బంది ఏమన్నా పెట్టుంటారేమో, కానీ తెలిసి ఇంతవరకు ఎవరికి ఇబ్బంది పెట్టలేదు, పెట్టదు కూడా. అన్యాయం అసలే చేయదు. చేతలైతే మంచి పని చేస్తాను, చేత కాకపోతే కుదరదని చెప్తాను, అబద్ధాలు చెప్పను, అవసరం లేదు. అందువలన మీకు కొన్ని పరిధి మా పరిధిలో ఉంటాయి. మా పరిధి మహోద్యమం ఇప్పుడు సాంస్కృతిక చెప్పినట్టు మేడే స్ఫూర్తితో ప్రపంచవ్యాప్తంగా అనేక పోరాటాలు వచ్చినాయి, అనేక విముక్తి ఉద్యమాలకు మేడే స్ఫూర్తిగా నిలబడింది. ఆ నేపథ్యంలో మనందరం కూడా కార్మిక వర్గాన్ని మరింత ఐక్యంగా ముందుకు తీసుకెళ్తూ మేడే స్ఫూర్తితో మన కార్మిక వర్గ పోరాటం తీసుకెళ్దాం. ఇప్పుడు మన మున్సిపల్ కార్మికులకు సంబంధించి కూడా సాంస్కృతిక అసెంబ్లీలో కూడా కనీస వేతనాల జీవోని సవరించి నూతన జీవోని అమలు చేయాలనే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అవి కూడా జీతాలు తొందరగా పెరుగుతాయి. వాటితో పాటు సాంసరావు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత పాల్వంచకు సంబంధించి రిక్షా కార్మికులకు అంతకుముందు జీతం లేదు. ఇంటింటికి మాత్రమే 50 రూపాయలు 20 రూపాయలు అడుక్కునే స్థితి. 10,000 రూపాయల వరకు కూడా గౌరవ వేతనం మన ఎమ్మెల్యే గారి ద్వారా కలెక్టర్ గారికి చెప్పి వాటిని ఇప్పించుకున్నాం. ఇంకా హెల్పర్స్ కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా ఆ కోలకు తీసుకొచ్చి మున్సిపల్ కార్మిక వర్గం కానీ ఇతర కార్మిక వర్గాల అసంఘటిత కార్మికుల తరఫున నిరంతరమైనటువంటి కార్యాచరణ పోరాటం మన ఎమ్మెల్యే స్థాయిలో వారు చేసేటటువంటి పనులన్నీ కూడా చేసుకుంటూ మిగతా వాటి మీద ఒక సంఘటితమైనటువంటి సంఘర్షణ పోరాటం ప్రతిఘటనతోనే మన జీవితాలు విముక్తి అయితే తప్ప ఆ పద్ధతిలో మనం ముందుకు సాగుదాం తెలియజేస్తూ మీ అందరికీ 139వ మేడే దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాం. 139వ జయంతి ఉత్సవాలని ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. ఈ మేడే ఉద్భవించిన తర్వాతే అనేక దేశాల్లో కార్మిక రాజ్యాలు వచ్చాయి. మేడే ఉద్భవించిన తర్వాతే అనేక దేశాల్లో కార్మిక చట్టాలు వచ్చాయి. కార్మికులకు హక్కులు అనేది కలిగిందే మేడే వల్ల. ఎర్రజెండా పుట్టుకే మేడే ఒక కారణమని చెప్తాను. ఆ రోజు చికాగోలో మరణించినటువంటి వాళ్ళ త్యాగాల ఫలితంగా ఎర్రజెండా ఉద్భవించింది. ఆ విధంగా ప్రపంచానికి ఒక దిక్సూచిలాగా మతం ఏదైనా సరే, అది క్రిస్టియన్, హిందూ, లేకపోతే బుద్ధిస్టులు, లేకపోతే పార్సీలు, ఎవరైనా సరే అందరూ కూడా దీన్ని ఒక పండుగలాగా చేసే పండుగ ఏదైనా ఉంటే ఉత్సవం మేడే. అయితే ఇప్పుడు ఒక విచిత్రం ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేడే శుభాకాంక్షలు చెప్తా ఉన్నారు, కార్మికులు శుభాకాంక్షలు చెప్తున్నారు. కానీ మేడే వల్ల ఏ హక్కులు సాధించుకున్నామో ఆ హక్కులు రద్దు చేస్తున్నారు.
కేంద్రంలో అయితే అంతకుముందు దాదాపు 40 చట్టాలుంటే 4 తీసుకొచ్చారు. కార్మికులకి పని గంటలు పెంచేశారు. జీతాలు కాంట్రాక్ట్ కార్మికులు అవుట్సోర్సింగ్ పేరుతో పర్మనెంట్కి ఇచ్చే జీతాలని ఒక్కడికి ఇచ్చే జీతాలని 5-6 ఇస్తూ ఉన్నారు. ఇచ్చి కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అంటే మనిషిని చంపి శవానికి దండేసి సంతాపం తెలియజేసినట్టుగా చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఇవాళ ఈ 139వ మేడే సందర్భాన కార్మిక వర్గం ప్రజలు అర్థం చేసుకుని ఎర్ర జెండా లేకపోతే ప్రజలకు రక్షణ ఉండదు అనేది ఎప్పుడైనా తెలుసుకోవాల్సిన సత్యం. అది అధికారం ఓట్లు మరొక పార్టీకి వేస్తూ ఎర్ర జెండా పోరాటాలకే పరిమితం చేస్తే చట్టాలన్నీ మారిపోతున్నాయి. అది కూడా చైతన్యవంతంగా ఉండాలి. ఆ విధంగా ఈ 139వ మేడేని పురస్కరించుకుని ఇప్పుడు కూడా ఎర్ర జెండా ప్రాధాన్యత ప్రాశస్త్యం ఈ ప్రపంచంలోనే ఉందని తెలియజేస్తూ కార్మిక వర్గానికి శుభాకాంక్షలు.